సర్కార్ భూములు కబ్జాలకు గురవుతున్న షేర్లింగంపల్లి ఎంఆర్ఓ నిర్లక్ష్యం, కేశవనగర్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు, ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు, సర్వే నెంబర్ 37లో పాగా వేసిన బిల్డర్స్, రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారుల కుమ్మక్కు, కలెక్టర్ జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవడంలో విఫలం, భూములను రక్షించని ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలి స్థానికులు, ప్రభుత్వ భూమా అయితే డోంట్ కేర్, నాటి కలెక్టర్ అమయ్ కుమార్ తహసీల్దార్ వంశీమోహన్ ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ పరం చేసిన అవినీతి బాగోతాల్లో ఒక అంశం మాత్రమే ఇది. సో తెరపైకి అమయ్ కుమార్. సో ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంతోమందికి రిజిస్ట్రేషన్ చేయించిన దిట్ట మరి ఎవరో కాదు అమయ్ కుమార్. దీంట్లో ఈయన పాత్ర చాలా ఉన్నది. అయినా కానీ లైట్ తీసుకురు, గాలికి వదిలేసారు. ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో కొన్ని డబ్బులు తీసుకున్నారు ఫండింగ్, కథ మేడ్నో ఆడ పడేసారు తీసుకుపోయి. మరి దాని మీద ఎంక్వైరీ చేసాడో, మరి అమయ్ కుమార్ ఆస్తుల మీద ఏసీబీ రైట్స్ చేసాడో. ఒక్క శివబాలకృష్ణన్ పక్కన పెడితే బక్రాన్ చేసిరు పాప మా శివబాలకృష్ణని. కానీ దాని వెనకాల సోమేష్ కుమార్ ఉన్నాడు, రజత్ కుమార్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరు ఆస్తులు వివరాలు శివబాలకృష్ణకు తెలుసు. మరి ఎందుకు ప్రక్షాళన చేస్తలేరండి? ఎందుకు ఆయన బక్రా చేసిరండి? సర్కారు భూములు ఫర్ సేల్, అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని నోటరీలతో అమ్ముతున్న అక్రమార్కులకు సహకరిస్తున్న గవర్నమెంట్ ప్లీడర్పై దృష్టి సారించండి. సర్వే నెంబర్ 993లో 423 ఎకరాల సర్కారు భూమి కనీసం 100 ఎకరాలు కానరాని పరిస్థితి. తాజాగా 6 ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు. అప్పట్లో భూమి లేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్ పేదోళ్ళకి ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం, అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎంఆర్ఓ దొంగ డాక్యుమెంట్లతో కోర్టును సైతం తప్పుదో పట్టించి నలుగురు వ్యక్తులు కలిసి 2016లో రిజిస్టర్ భూమిని అమ్ముతుంటే అండ నిలుస్తున్న ఎంఆర్ఓ నోటరీలతో ప్రజలను మోసగిస్తున్న అక్రమార్కులు. అయితే మొన్న రీసెంట్గా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయన 4 కుంటల భూమి పారిజాతం డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా పెట్టింది. ఎట్లా కబ్జా పెట్టింది? షామీర్పేట మండలంలో షామీర్పేటలో ఉన్న ఈ మాధవరెడ్డి గారు దాదాపు 10 ఏళ్ల నుంచి ఎంఆర్ఓలు సర్వేయర్లు అందరు బెదిరిస్తున్నారు, తిప్పించుకుంటున్నారు. ఆయనని సర్వే చేస్తలేరు. ఈ పారిజాతం డెవలపర్స్కి 20 గుంటల భూమి ఈ మాధవరెడ్డి అనే పర్సన్ అమ్మిండండి. అమ్మితే వాళ్ళు చేయాల్సింది ఏంది? ఆ 20 గుంటల భూమి కదా తీసుకోవాలి. ఈయన భూమి పక్కన ఉన్నటువంటి బావికెళ్ళే తోవలో ఉన్నటువంటి 4 గుంటలు కూడా కబ్జా పెట్టిండ్రు. కాకపోతే ఆ 4 గుంటల భూమి మాధవరెడ్డిదే. కానీ ఆ 4 గుంటల భూమికి తగ్గ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర లేవు. అది తెలుసుకున్న పారిజాత డెవలపర్స్ ఏం చేసింది? అంజయ్య చైర్మన్ దానికి ఏం చేసిండు? ఏదైతే అది అయిందని చెప్పి సర్వేయర్ని మేనేజ్ చేసి సర్వేయర్కి డబ్బులు ఇచ్చి సర్వేయర్ని మేనేజ్ చేసి గతంలో మొన్న కూడా చూసినాం 3 నెలల క్రితము షామీర్పేట ఎంఆర్ఓ ఏసీబీ రైట్స్కి చిక్కిందని చెప్పి. సో ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చాడు. సో మొన్న కూడా నేను మాట్లాడినా ఎంఆర్ఓ గారితో, నేను మాట్లాడినప్పుడు ఆయన పంపిస్తా అంటాడు. నిన్న సాయంత్రము సర్వేయర్కి సిగ్గుందా, బుద్ధుందా, అన్నం తింటుండా, గడ్డి తింటుండా? ఇటువంటి సర్వేయర్లను ఎందుకు ఏసీబీ వదిలేస్తుండో నాకు అర్థం కావట్లే. కానీ వాడెవడండి పోయి మాధవరెడ్డి గారి హ్యాండిక్యాప్ట్ ఆయన 4 ఎకరాలు మిగిలింది ఆయనకు పాపం. 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. ఈ పారిజాతం డెవలపర్స్ అడిగినారు కదా అని చెప్పి ఆయన ఏదో చదువు కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసము కాయ కష్టం చేయడం కన్నా చదువు కోసం 20 గుంటల భూమి అమ్మిండు. 20 గుంటల భూమి కాకుండా 4 గుంటల భూమి కూడా సర్వేయర్ అండదండలతోటి కబ్జా పెట్టిండు. ఎంఆర్ఓతో మాట్లాడిన తర్వాత మొన్న మా వాళ్ళ రిపోర్టర్లను పంపించి ఆయన మా ఓకే టీవీని ఆశ్రయించాడు. నేనే డైరెక్ట్గా పోయి కంటెంట్ కూడా చేసిన. వీలైతే ఆ లింక్ పెట్టండి అన్న. సో చేసినాం, వీలైతే ఆ లింక్ పెట్టండి. సో మేము పోయి కంటెంట్ చేసి ఎంఆర్ఓకి లింక్ పెట్టి ఆయనకు సరైన న్యాయం జరగాల. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం అండదండలు చూసుకొని అంజయ్య విచ్చలవిడితనంగా రెచ్చిపోయాడు. సో మేము ప్రెజర్ పెడుతున్నామని చెప్పి నిన్న ఈ సర్వేయర్ పోయి ఈయన భూమిలోకి సర్వే చేయాలి కదా, చేయకుండా ఈ భూమిలోకి ఇట్లా నించొని ఏం సంగతి? ఆ భూమి నీది కాదంటే అర్థమైతే లేదా? ఎందుకు వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావురా? నువ్వు పారిజాతం డెవలపర్స్ కానీ పోతున్నావు? సిగ్గుందా నీకు? నియ్యతున్నా? నువ్వు అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా? నీలాంటి బతుకులు ఎందుకురా నీకు? గవర్నమెంట్ ఉద్యోగం సిగ్గులేని బాపత్ నువ్వు. నీకెందుకురా గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నా నేను. నీకెందుకు గవర్నమెంట్ ఉద్యోగం? నీలాంటి వల్లనే ఇట్లాంటి బతుకులన్నీ కూడా మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల్ని కూడా ఖరాబ్ చేస్తున్నారు, కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు. అసలు అని అడిగితే ఈ ఎంఆర్ఓలను రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తే కానీ చాలామంది జీవితాలు బాగుపడవు.
బల్ల కింద చేతులు పెట్టి ఎంఆర్ఓలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. సర్వేయర్లు అట్లనే తగలడ్డారు, ఆర్టీఓలు అట్లనే తగలడ్డారు, అందరు అట్లనే ఉన్నారు. మీరు అన్నం తింటుర్రా డబ్బులు తింటుర్రా? నాకు అర్థం కాదు. అన్నం తింటుర్రా డబ్బులు తింటుర్రా? అరే నీకేం, నువ్వు సర్వే చేయకుండా నువ్వు ఎట్లా చెప్తావురా భయ్ ఆ భూమి వాడిది కాదని, మాధవరెడ్డి గారిది కాదని చెప్పి సర్వే చేయకుండా నువ్వు ఎట్లా చెప్తున్నావు? సర్వేయర్ వై ఉండి నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? పార్వతం డెవలపర్స్ ఎంత ఇచ్చిండు నీకు? ఎన్నో లక్షలు ఇచ్చిండంట కదా డబ్బులు నీకు సర్వేయర్కి. ఎన్ని లక్షలు తీసుకున్నావు? అన్నం తింటున్నావా నువ్వు? ఏం తింటున్నావు రాను? 2 సార్లు ఎంఆర్ఓకి ఫోన్ చేసినాం మేము, అయినా కానీ ఎంఆర్ఓ బాధ్యత లేకుండా మాధవరెడ్డి దగ్గర సర్వేయర్ని బెదిరించి, ఎంఆర్ఓ సర్వేయర్ మాట వినాలా, సర్వేయర్ ఎంఆర్ఓ మాట వినాలా? ఏం జరుగుతుందండి షామీర్పేటలో? ఏం జరుగుతుందండి షామీర్పేటలో? పెట్టిరా లింక్. కొంచెమన్నా ఉండాలండి, నియత్తు ఉండాలా? ప్రభుత్వం ఎంత కష్టపడితే ఆడ ఆల్రెడీ వాళ్ళందరూ గ్రూప్స్ రాయలేక తిప్పలు పడుతున్నారు. మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సర్వనాశనం చేస్తున్నారండి. ప్రజల కోసం పనిచేయండి. మీకు నిజంగా నీతి నియత్ ఏమైనా ఉంటే ఎంఆర్ఓలు ప్రజల కోసం పనిచేయండి, సర్వేయర్లు ప్రజల కోసం పనిచేయండి. మీ పని మీరు చేసుకోకుండా గవర్నమెంట్ జీతం ఎక్కుతా ఉన్నారు. అయినా కానీ నువ్వెవడవిరా పోయి పోయి మాధవరెడ్డి అనే రైతుని బెదిరించడానికి నించోడు ఇట్లా 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 మడత పెట్టుకొని ఏం రా, రైతును పట్టుకొని ఏం రా అంటావురా నువ్వు? సర్వేయర్ నేను కూడా అంటాను, నేను ఏం రా అంటా. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అయినా కుంటుకుంటా నడుస్తూ ఉన్నాడు. నువ్వు పోయి సర్వే చేయకముందే నీకు చెప్పిన అండ్రా ఈ భూమి నీదని, సర్వే చేయి అని లొల్లి పెట్టిస్తున్నాయింద్రా మీడియాలతోటి. ఇది పారిజాతం డెవలపర్స్ అండి. నువ్వు ఏ డబ్బులు తీసుకొని నువ్వు ఇది సర్వే చేయకముందే పారిజాత డెవలపర్స్ అని చెప్తావురా నువ్వు సర్వేయర్? ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తాం మనము? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటున్నా? సిగ్గులేని బాపత్లు ఎందుకురా నీ జన్మను? ఎందుకన్నా దూకుపోయి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ల భూములతో కూడా ఆడుకుంటున్నారు కదరా మీరు కాళ్ళు లేని వాళ్ళు రైతుల జోలికే అనుకున్నా. కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా నువ్వు మానవత్వంలో కూడా నీకు లేదా? నీకు మానవత దృక్పథం కూడా లేదారా నీకు ఎంత దమ్ములు ఉంటే మేము పోయి వాళ్ళ బాధ చూపిస్తే నువ్వు పోయి మీడియాకు పోతావని బెదిరిస్తావురా నువ్వు మాధవరెడ్డిని? ఏమన్నావు? నువ్వు సర్వే చేయకముందే పారిజాతం డెవలపర్సా అని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ భూమి నీది కాదు పారిజాతం డెవలపర్స్ అని. ఎంత మెక్కినావురా పారిజాతం డెవలపర్స్ దగ్గర? నీలాంటి వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ ఎందుకు జరగవో అర్థమై చావదు మాకు. నువ్వు ఎట్లా సర్వే చేయవో చూస్తా. నీ చిట్టా మొత్తం ఉంది బిడ్డ. నువ్వు గనక మాధవరెడ్డి గారు అనే రైతుకి న్యాయం చేయకపోతే మొత్తం నేను వచ్చి ఆడనే కూర్చుంటా నువ్వు ఆ పని చేసేదాకా. వదిలేస్తా మార్నింగ్ న్యూస్ గినింగ్ న్యూస్ అన్న వదిలేసి నీ దగ్గరికే వచ్చి ఆ భూమిలో కూర్చుంటా బిడ్డ. నువ్వు ఎట్లా సర్వే చేయవు, నువ్వు ఎట్లా అప్పనంగా పారిజాతం డెవలపర్స్ దగ్గర ఎంతెంత మెక్కినో మొత్తం ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి పడేస్తున్నా. నీ చిట్టా మొత్తం వచ్చిందిరా భయ్, చెప్తున్నా నేను. పెట్టిరా లేదా? ఇగో చూడండి, మీరు చూడండి. నేను రైతు ఈయన ఇగో ఇక్కడ సైడ్ ఉన్న భూమి, ఈ 4 గుంటల భూమి కూడా పారిజాతం డెవలపర్స్. ఈయన మాధవరెడ్డి గారు రైతు, ఈయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఏదైతే ఈయన యాక్సిడెంట్లో కాలు పోయింది. ఆయనకు ఉన్నటువంటి 4 ఎకరాలే ఆయన జీవనాధారం. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి 20 గుంటల భూమిని అమ్ముతే 10 సంవత్సరాల క్రితం ఆనా శ్రావ్య కంట్రోల్. ఈ పారిజాతం డెవలపర్స్ అనే పర్సను ఈయన 20 గుంటల భూమితో పాటు మిగిలిన 4 గుంటల భూమి, దాని మీద డాక్యుమెంట్స్ లేవని తెలుసుకొని 4 గుంటల భూమి కూడా కబ్జా పెట్టిండు. దీనికి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు అందరూ కూడా వత్తాసు పలికి పారిజాతం డెవలపర్స్కి అమ్ముడు పోయి మేము ఈ కంటెంట్ చేసిన తర్వాత కూడా సర్వే చేయకుండా చేయమని చెప్తే ఈయన దగ్గరికి పోయి నిన్న సాయంత్రం 4 గంటలకి పోయి బెదిరించి ఏం మీడియా దృష్టికి తీసుకుపోతున్నావా నువ్వు? ఏమ్రా నీకు చెప్తే అర్థం, రైతుని పట్టుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ని పట్టుకొని ఏమ్రా నీకు చెప్తే అర్థమైతే లేదురా? నీకు చెప్తే అర్థం కావట్లేదురా? నీకు చెప్పిన కదరా భయ్ ఈ భూమి పారిజాతం డెవలపర్స్ అని, సిగ్గు లేదురా అడగనికి? నువ్వు ఎట్లా అడుగుతావురా అని చెప్పి అంటాడా? నువ్వు సర్వేయర్వాను నేను చెప్తా. ఒక్క రోజులా రైతుకి న్యాయం చేయకపోతే తస్మాత్ జాగ్రత్త. మీ ఎంఆర్ఓ బండారాలు, నీ బండారాలు అన్నీ కూడా ఏసీబీకి ఇవ్వకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. రైతుకు న్యాయం చేస్తారా లేకపోతే మీ ఉద్యోగానికి మీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా తేల్చుకోండి.
గుర్తుపెట్టుకోండి. ఇక V6 ప్రభాత వెలుగులో కూడా అన్నీ ఇవే ఉన్నాయి సేమ్. 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36